మేడం, హలో. ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి గేమ్ చేంజర్, డాకుమార సంక్రాంతికి వస్తున్నాం. మీకు ఆ సినిమాల పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? గేమ్ చేంజర్ బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ మా బాలయ్య బాబు మాత్రం దూసుకుంటూ వచ్చేస్తాడు షూర్ గా. ఓకే అమ్మా, గేమ్ చేంజర్ ట్రైలర్ చూస్తారు కదా మీరు, శంకర్ గారి మార్క్ కనబడిందా మీకు అందులో? కనిపిస్తుందండి. అంటే కొంచెం ఇది కూడా స్టోరీ కూడా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక కలెక్టర్ ఇతనైతే మన మన చరణ్ కలెక్టర్ అనిపిస్తుంది దానిలో. 3 గెటప్ వేస్తారు కదా అందులో, ఒకటి పోలీస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా, పొలిటీషియన్ గా. మీకు ఏ రోల్ బాగా నచ్చింది? పోలీస్ ఆఫీసర్ గా బాగున్నాడు. పోలీస్ ఆఫీసర్. ఓకే అమ్మా, ఇప్పుడు ఇందులో వెంకటేష్ గారు కూడా వస్తున్నారు. చాలా రోజులు అయితే థియేటర్ రిలీజ్ అయ్యి. సో సినిమా మీద మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అది ఫ్యామిలీదండి. అది ఎలా ఉంటుందంటే నార్మల్ గా వెళ్ళి చూస్తారు, కానీ ఓ బ్లాక్ బాస్టర్ అవుతుందని మాత్రం ఎవరు చెప్పలేరు. ఫ్యామిలీ కథలు ఆల్రెడీ చూసేశారు, వినేశారు, అయిపోయింది కాబట్టి యావరేజ్ గా ఆడుతుంది. ఓకే అమ్మా, మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది? డాకు మహారాజా, గేమ్ చేంజరా? నాకు గేమ్ చేంజర్ కూడా బాగుందండి. గేమ్ చేంజర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనిపించేలాగుంది. టాకు మహారాజ్ ఒకటి అది బాగా డాన్స్ అదంతా ఉంది కదా. ఓకే అమ్మా, శంకర్ గారి మార్క్ కనబడిందా మీకు? శంకర్ గారి పాత అపరిచితుడు అలాంటి సినిమా అలా రేంజ్ లో కనబడిందా? సేమ్ అలాగే ఏం కనిపించలేదు, కొంచెం డిఫరెంట్ గా కనిపించింది. సూర్య కూడా బాగా చేశాడు. ఓకే, పుష్ప 2 కలెక్షన్ గా బ్రేక్ చేస్తా అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూసారు కదా. చేస్తదండి, ఎందుకు చేయదు? చూసే వాళ్ళు ఎందుకు చేయదు? చేస్తది 100%. అండ్ ఈ సినిమాకి శంకర్ గారి మార్కెట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా హిందీలో గానీ తమిళ్లో గానీ? కొంతవరకు డైరెక్టర్ మీద నమ్మకంతో కూడా వెళ్తారు కదా, వెళ్ళొచ్చు ఒకసారి. అంటే ఫోటోగ్రఫీ కానీ ఆ స్టైల్ అనేది బాగుంటుందండి. ఫోటోగ్రఫీ, పాటలు తీసే విధానము, సీనరీస్ అవి చాలా బాగుంటాయి. స్టోరీతో నడుస్తూ ఉంటుంది పాటలు కూడా. అంటే సపరేట్ గా వచ్చేసి వెళ్ళిపోవు. శంకర్ సినిమాలకి స్టోరీతో కలిసిపోయి వస్తుంటాయి. ఓవరాల్ గా మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు ఫస్ట్? నాకైతే ఒక రోజులో 3 చూస్తానండి, గ్యారంటీగా 100% చూస్తాను. 3 సినిమాలకు వెళ్తారు. ఫ్యామిలీతో వెళ్తారా లేదా ఫ్రెండ్స్ తో వెళ్తారా? లేదండి, మా ఫ్యామిలీతోనే వెళ్తాం. మేము ఎక్కడికైనా ఫ్యామిలీతోనే వెళ్తాం. 100% థియేటర్ లోనే చూడండి, పైరసీ వద్దు. ఎందుకంటే చాలా కష్టపడి వీళ్ళందరూ చేశారు, చాలా కోట్లు ఖర్చు పెట్టారు. దానివల్ల అందరూ అసలు థియేటర్ అనేది ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేస్తేనే మూవీ బాగా అర్థమవుతుంది.